ఇప్పటి వరకు మనం కేవలం దేవతల కథలు మాత్రమే విన్నాము. మరి గ్రీకు పురాణాలలో మామూలు మనుషులు వారి కథలు లేవా అని మీకు అనిపించవచ్చు. ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. దేవతలను మించిన టాలెంట్ ఉన్న మనుషులు, వారితో పోరాడిన వీరులు, వారి కథలు ఇలా ఎన్నో ఉన్నాయి. ఈరోజు మనం అలాంటి ఒక మనిషి కథ తెలుసుకుందాము. మనకు సతీ సావిత్రి తెలుసు. తన భర్త సత్యవంతుడి ప్రాణాల కోసం యముడి వెంటపడి తన భర్తను బ్రతికించుకున్న పతివ్రత సావిత్రి. అలాగే గ్రీకు పురాణాలలో తాను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భార్య ప్రాణాల కోసం పాతాళానికి వెళ్లిన ప్రేమమూర్తి ఆర్ఫియస్. సంగీతానికి అధిపతి అయిన అపోలో కంటే అందమైన పాటలు పాడే మామూలు మనిషి ఆర్ఫియస్. తన సంగీత పరికరమైన లైర్ని వాయిస్తూ అతను పాట పాడితే ఆ పాట వినిపించినంత దూరం ప్రతి జీవి చెవులు విప్పుకొని వినేది. పక్షుల కిలకిలలతో అతని పాటతో పాట కలిపితే నెమళ్ళు ఆ పాటకి పురి విప్పి నాట్యమాడేవి. అంత అందమైన పాటలు పాడే అతని ప్రాణం యూరిడిసే. వయసు వచ్చాక సంపాదన కోసం దేశాలు పట్టుకు తిరిగిన ఆర్ఫియస్ తనకు సరిపడేంత డబ్బు సంపాదించాక తిరిగి తన ఊరికి వచ్చి తన ప్రేయసి యూరిడిసేని పెళ్లి చేసుకున్నాడు. ఒకరంటే ఒకరు ప్రాణంలా ఉండే ఆ జంటను చూసి అందరూ మురిసిపోయేవారు. కఠినమైన మనసున్న వారు కూడా వారెప్పుడూ కలిసి ఉండాలని కోరుకునేవారు. కానీ అంతా మంచిగా సాగితే కథేముంటుంది చెప్పండి? ఒకరోజు ఆర్ఫియస్ బయటికి వెళ్లిన సమయంలో తన స్నేహితురాళ్లతో తోటలో ఆడుకుంటున్నప్పుడు పొరపాటున పాము తోక తొక్కింది యూరిడిసే. వెంటనే బుసకొట్టిన పాము ఆమెను కాటువేసి అక్కడి నుండి వెళ్లిపోయింది. తిరిగి ఇంటికి చేరుకున్న ఆర్ఫియస్ ప్రాణం లేని తన భార్యను చూసి గుండెల విసేలా ఏడ్చాడు. అతని బాధను చూసి ప్రకృతి కూడా విలపించిందంటే తెలుసుకోవచ్చు అతనంటే భూమి ఆకాశాలకి ఎంత ఇష్టమో. మనం ఇంతకుముందు కథలో చెప్పుకున్నట్టు చనిపోయిన వారు పాతాళానికి వెళ్తారు. అక్కడ చేరుకున్న ఆత్మలు స్టిక్స్ అనే నదిని దాటిన తరువాత హేడిస్ వారి తలరాతను నిర్ధారిస్తాడు. పాపాలు చేయని వారు ప్రశాంతంగా బ్రతికే అవకాశం పొందిన తర్వాత వారికి లెథే అనే చెరువులో నీరు తాగిస్తారు ఆ ఆత్మల చేత. ఆ నీరు తాగిన ఆత్మలు తమ గతాన్ని, భూమి మీద తాము గడిపిన జీవితాన్ని మరిచి ప్రశాంతంగా తమ కొత్త లోకంలో జీవించడం ప్రారంభిస్తారు. అలా ఒకవైపు యూరిడిసే ఆ నీరు తాగి తన గతాన్ని మరిచి పాతాళంలో ప్రశాంతంగా ఉంటే, ఇటు భూమి మీద ఉన్న ఆర్ఫియస్ మాత్రం పిచ్చి పట్టినట్టు పాటలు పాడుకుంటూ భూమంతా తిరగడం మొదలుపెట్టాడు. భూమి గురించి, మానవ జీవితం గురించి, తన భార్య, ఆమె మీద తనకున్న ప్రేమ, చివరికి ఆమెను కోల్పోయి తాను పడుతున్న బాధ గురించి కథలు కథలుగా అతను పాడేవాడు. అతని పాటలు విని ఆకాశంలో దేవతలు కూడా ఏడ్చేవారంటే అర్థం చేసుకోండి అతని సంగీతానికి, అతని పాటలకి ఉన్న శక్తి. అలా పాడుతూ పాడుతూ ఒకరోజు పాతాళలోక ద్వారం దగ్గరికి చేరుకున్నాడు ఆర్ఫియస్. మామూలు మనిషి ప్రవేశం లేని ఆ లోకంలోకి భయం లేకుండా అడుగుపెట్టాడు. దానికి కాపలా ఉన్న 3 తలల కుక్కని, స్టిక్స్ నది మీద పడవ నడిపే మావటివాడైన చారన్ని తన సంగీతంతో మంత్రముగ్ధులను చేసి ఆ నది దాటి పాతాళంలో తన పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్ళాడు. అతని పాట విని మైమర్చిపోయిన జీవి లేదు అక్కడ. నరకంలో శిక్షలు పొందుతున్న వారు సైతం కొన్ని క్షణాల పాటు తమ బాధను మర్చిపోయి అతని పాటలు విని అతను కోల్పోయిన ప్రేమ గురించి వారు సైతం బాధపడ్డారు. అలా అందరినీ ఆకట్టుకుంటూ పాడుకుంటూ చివరికి అతను పాతాళాధిపతి అయిన హేడిస్ మరియు అతని భార్య పర్సిఫోన్ దగ్గరికి చేరుకున్నాడు. తనకు తన భార్యను తిరిగి ఇవ్వమని వారిని అభ్యర్థించి తన బాధను పాట రూపంలో వారికి వివరించాడు. అతని పాట విని కన్నీళ్లు పెట్టుకుంది పర్సిఫోన్. తన భార్య బాధను చూసి కరిగిపోయిన హేడిస్ ఆర్ఫియస్ కి అతని భార్యను ఇవ్వడానికి అంగీకరించాడు. వెంటనే సంతోషంతో ఎగరడం మొదలుపెట్టిన ఆర్ఫియస్ తో, ఒక్క నిమిషం, నీకు నీ భార్య దొరుకుతుంది, కానీ ఒక్క షరతు మీద. నువ్వు తిరిగి వెనక్కి చూడకుండా పాతాళ లోకం నుండి బయటకు వెళ్ళు. నీ భార్య నీ వెనకే నీతో పాటు ఈ లోకం నుండి బయటకు వస్తుంది. కానీ ఏ కారణం చేతైనా నువ్వు పాతాళ లోకం దాటడానికి ముందు వెనక్కి తిరిగి ఆమెను చూసావా, అంతే, ఆమె తిరిగి పాతాళ లోకంలోకి చేరుకుంటుంది. ఆ తర్వాత నువ్వెన్ని పాటలు పాడినా నిన్ను పాతాళంలోకి ఎవరూ రానివ్వరు
అని చెప్పాడు హేడిస్. అతని షరతుకు సంతోషంగా ఒప్పుకున్న ఆఫియస్ వెంటనే పాతాళం నుండి బయటకు వెళ్ళడం మొదలుపెట్టాడు. తాను పాట పాడడం ఆపి నడుస్తూ ఉండడంతో మొట్టమొదటిసారి అతను గమనించాడు పాతాళం ఎంత శూన్యంగా ఉంటుందో. తాను నడుస్తున్న చోటంతా ఎటువంటి శబ్దం లేకుండా నిస్సారంగా, నిశ్శబ్దంగా, నిశీతితో కమ్ముకున్న ఆ దారిని చూసి అతనిలో బెంగ మొదలైంది. హేడిస్ తనని మోసం చేశాడేమో అని. పాతాళాధిపతి తొందరగా తన ఆత్మలను వదులుకోడు. అలాంటిది అతను అడగగానే తన భార్యను ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. ఒకవేళ హేడిస్ అబద్ధం చెప్పుంటే, ఒక్కసారి తాను బయటికి వెళ్ళాక తన భార్య తనతో రాకపోతే అసలు యూరిడిస్ తన వెనుక వస్తుందా అని తన చెవులు పెద్దవి చేసి ఆమె అడుగుల శబ్దం వినడానికి ప్రయత్నించాడు. కాని నిశ్శబ్దం తప్ప అతని చెవులకు ఏమీ వినిపించలేదు. దాంతో అతనిలో బెంగ ఇంకా పెరిగింది. అలా ఆలోచిస్తూ పాతాళపు అంచులకు చేరుకున్న ఆఫియస్ ఇంకొక్క అడుగులో బయటకు వెళ్ళిపోతాను అనగా తన ఆతృతను ఆపుకోలేక వెనక్కి తిరిగి చూశాడు. అతని వెనకే నీడలా వస్తున్న యురేడసి అతని ఆతృతను చూసి నవ్వింది. కాని అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పాతాళం దాటకుండా అతను వెనక్కి తిరగడంతో యురేడసి వెంటనే తిరిగి పాతాళంలోకి చేరిపోయింది. తన కళ్ల ముందే మాయమవుతున్న తన భార్యను అందుకోవాలని విఫల ప్రయత్నం చేసిన ఆఫియస్ గుండెలవిసేలా అరిచాడు. ఆమెను వెతుకుతూ తిరిగి పాతాళంలోకి వెళ్లాలనుకున్న అతన్ని అక్కడికి చేరుకున్న చెరోన్ ఆర్ఫియస్ ని వెంటనే పాతాళలోకం నుండి బయటికి తోసేశాడు. 7 రోజుల పాటు పాతాళం బయట గుండెలు పగిలేలా అతను పాటలు పాడినా తనకి ఇచ్చిన మాట తప్పినందుకు హేడిస్ అతని పాటలకు కరగలేదు. చివరికి చేసేది లేక పగిలిన గుండెతో అక్కడి నుండి వెళ్లిపోయిన ఆఫియస్ విరహంతో, వేదనతో బ్రతికినంత కాలం పాటలు పాడుతూ ఊర్లు పట్టుకు తిరిగాడు. జీవితం మీద ఆశ కోల్పోయిన అతను కొంతకాలంలోనే ప్రాణాలు వదిలాడు. చివరి వరకు తన భార్య కోసం తప్పించిన ఆఫియస్ మరణం తర్వాత పాతాళంలో తన భార్యను కలిసి ఆ లోకంలో ఆమెతో ఏ చీకు చింత లేకుండా బ్రతకడం మొదలుపెట్టాడు. ఇది ఒక్క అడుగు దూరంలో తన ప్రేమను కోల్పోయి అల్లాడిన ఆఫియస్ కథ. త్వరలోనే అందరి మనసులలో ప్రేమను పుట్టేలా చేసే గ్రీకు మన్మధుడు ఈరోస్ కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు.